హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది మనకి బయాలజీలో స్టార్టింగ్ చాప్టర్లోనే. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే అందులోంచి కూడా బిట్స్ ఎక్కువగా వస్తాయి అండ్ కొంచెం ఈజీగా మనం దీనిలో నేర్చుకోవచ్చు. అంటే బేసిక్గా 5 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట క్లాసిఫికేషన్. అది ఎవరు తీసుకొచ్చారు, లైక్ మొనేరా అంటే ఏంటి, ప్రొటెస్టా అంటే ఏంటి, యానిమేలియా అంటే ఏంటి, ఫంగస్, కంప్లీట్ డీటెయిల్స్. అంటే చాలా తక్కువ టైంలో ఈ మొత్తం కవర్ అయిపోయేలాగా మనం వీడియో అయితే ప్లాన్ చేసుకుందాం విత్ ఈజీ నోట్స్. సో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి నుంచి మీకు నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో కానీ, ఫ్యూచర్లో ఎన్టీపీసీ అటువంటి వాటిల్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ అన్నిట్లోనూ వస్తాయన్నమాట. సో తప్పకుండా చివరి వరకు చూడండి. సో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఈజీగా 1-2 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో చివరి వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తెస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. బేసిక్గా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈ వీడియోలో మన టాపిక్ అయితే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనమాట. అసలు కింగ్డమ్స్ అంటే మళ్ళీ మనకి ఏ రాజ్యాలు అవి కాదనమాట. ఇక్కడ మనకి బేసిక్గా కింగ్డమ్ అంటే ఇక్కడ వేరేలా తీసుకోవాలి మనం. ఓకే, ఆ కింగ్డమ్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అంటే బేసిక్గా అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ అంటే అరేంజ్ చేయటం. ఓకేనా, దేన్నైనా అరేంజ్ చేయటం, సార్ట్ చేయటం, ఒక టైప్ అన్నీ ఒక దగ్గర పెట్టడాన్ని క్లాసిఫికేషన్ అంటారు. సో టైప్స్ కింద మనం డివైడ్ చేస్తాం కదా, అలా డివైడ్ చేయడాన్ని క్లాసిఫికేషన్ అంటారు. సో ఇక్కడ మనం 5 కింగ్డమ్స్గా క్లాసిఫై చేస్తాం అనమాట ఆర్గానిజమ్స్ని. మొత్తం అన్ని గ్రూప్స్ని కలిపి 5 కింగ్డమ్స్లో సెట్ చేసేస్తాం. సో వాటినే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనుకుంటాం. ఓకేనా. సో ఇది ఎందుకు అసలు క్లాసిఫికేషన్ ఎందుకు అంటే బేసిక్గా ఒకవేళ ఒక మెడికల్ షాప్ ఉంది మీకు అనుకుందాం. మెడికల్ షాప్ ఉంటే అందులో మీరు రకరకాల మెడిసిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అన్ని మెడిసిన్స్ చూడటానికి ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు పారాసెటమాల్ అంటే మీ ఫీవర్కి వచ్చినప్పుడు ఫీవర్ మెడిసిన్ కానీ, లేదా మోషన్స్ తగ్గడానికి మెడిసిన్ కానీ, లేకపోతే మోషన్ అసలు అవ్వట్లేదు అన్నప్పుడు అవ్వడానికి మెడిసిన్ కానీ, ఇట్లా రకరకాల మెడిసిన్స్ అయితే ఉంటాయి. వాటిని ఎలా అరేంజ్ చేస్తారు? ఒక ప్లేస్లో ఒక నేమ్ పెట్టుకునో, లేకపోతే ఏదో ఒక బాక్స్లో వేసుకునో చేస్తారు. అలా కాకుండా మొత్తం మెడిసిన్స్ అన్ని షీట్స్ అన్నీ కలిపేసి ఉన్నాయి అనుకోండి, అందులోంచి మీరు మోషన్ తగ్గడానికి ట్యాబ్లెట్ లేదా ఫీవర్ తగ్గడానికి ట్యాబ్లెట్ అన్నప్పుడు తీసి ఇవ్వాలంటే ఎంత కాంప్లికేట్ అవుతుంది. సో ఒక దగ్గర అంటే ఒక టైప్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే మనం వెంటనే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాని గురించి ఈజీగా మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి క్లాసిఫై చేసి ముందే పెట్టుకోవటం వల్ల. సో అందుకనే మనం ఆర్గానిజమ్స్ని బేసిక్గా లివింగ్ ఆర్గానిజమ్స్ వీటిని మనం ఇలాగా డివైడ్ అయితే చేసాం అనమాట. అంటే క్లాసిఫై అయితే చేసాం రకరకాల గ్రూపుల కింద. ఓకేనా. ఇలా గ్రూపుల కింద చేయటంలో కూడా చాలామంది చాలా రకాలుగా చేశారు. అందులో చాలా ఇంపార్టెంట్ ఎవరు మనకి, అందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే రాబర్ట్ విటేకర్. ఓకేనా. సో ఇతన్ని మనం ఆర్హెచ్ విటేకర్ అని కూడా అంటాం. సో ఈయన పేరు రాబర్ట్ హార్డింగ్ విటేకర్ అనమాట. సో ఈయన క్లాసిఫై చేశారు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం ఈ క్లాస్ చదువుపోతున్నాం కదా, ఇలా 5 కింగ్డమ్స్ కింద డివైడ్ చేసింది, క్లాసిఫై చేసిన వ్యక్తి రాబర్ట్ విటేకర్ అనమాట. ఓకేనా. సో ఆయన ఫోటో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నేను మీకు, అప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ గుర్తుండొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్లో ఉన్నాయని ఆ ఫోటో ఆ రాబర్ట్ విటేకర్ ఫోటో అనమాట. ఇది కూడా నేను పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీకు మన యాప్లో దొరుకుతుంది. ఓకేనా, ఫ్రీగానే దొరుకుతుంది. సో చూడొచ్చు అక్కడి నుంచి మీరు. ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తారన్నది. సో ఏదో మెథడ్ యూజ్ చేసి మనం అన్నిటినీ ఒక టైప్ అన్నీ ఒక దగ్గర కనుక పెట్టగలిగితే వాటిల్ని కలిపి స్టడీ చేయడం మనకి ఈజీ అవుద్ది. సపోజ్ ఇప్పుడు మనకి ఎన్నో రకాల వేల కోట్లు అంటే కోట్లలో ఉంటాయి మనకి ఉన్న ఆర్గానిజమ్స్ని. ఒక్కొక్క దాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక మనిషికి అయ్యే విషయం కాదు, అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. అదే ఒక టైప్, ఇప్పుడు సపోజ్ లయన్స్ కానీ లేదా మ్యామల్స్ అన్నీ ఒకే టైప్ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ కలుస్తాయి కాబట్టి మనం ఇవి ఈజీగా స్టడీ చేయడానికి ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉందంటే అది కూడా ఆ టైపే ఉంది కాబట్టి దానికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి, అట్లీస్ట్ జనరలైజ్డ్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి అన్నది మనకు మైండ్ సెట్ ఉంటుంది అనమాట. రెప్టైల్స్ ఇలా బిహేవ్ చేస్తాయి అట్లా అనమాట. ఓకేనా. సో క్లాసిఫై చేసుకునేది అందుకు బేసిక్గా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ఇట్లాగా ఈ ఒక మెథడ్ యూజ్ చేసి పర్టికులర్గా ఒక టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నవన్నీ ఒక దగ్గర పెట్టడం జరిగింది. అందులో మెయిన్ మనకి విటేకర్, ఆర్హెచ్ విటేకర్ అనమాట. ఆర్హెచ్ విటేకర్ ఆయన వెరీ ఇంపార్టెంట్. ఈయనకు ముందు
ఇట్లా క్లాసిఫైడ్ చేయడం జరిగింది. ఇన్ తర్వాత చాలామంది చాలా క్లాసిఫికేషన్ చేశారు. బట్ చాలా ఇంపార్టెంట్ వీటిల్లో మాత్రం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అది చేసింది ఆర్హెచ్ విటేకర్. సో ఇందాక నేను ఇది మీకు చెప్పాను. అండ్ అలాగే ఆయన ఫోటో అనమాట ఇది. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఈ పొరపాటున ఇయర్ ఏమన్నా అడిగితే 1969 అనమాట. అట్లీస్ట్ ఆ దగ్గరలో ఉన్న ఇయర్స్ పెట్టండి. ఇవి ఎగ్జాక్ట్ చెప్పలేం కానీ బట్ ఎగ్జాక్ట్ ఇయర్ అయితే 1969 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి డైరెక్ట్ ఇంకా క్లాసిఫికేషన్లో మాట్లాడేసుకుంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే బేసిక్గా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తుంటారు. సో ఈజీ క్వశ్చన్ కదా. మనకి దూకుడువా ఆగడు సినిమాలో అంటాడు కదా, పంచ పాండవులు ఎంతమంది అని ఇలా చూపించినట్టు ఇక్కడ క్వశ్చన్లోనే 5 కింగ్డమ్ అని నేనే చెప్పేస్తున్నాను. సో 5 టైప్స్గా అయితే చేశారు. అందులో మొదటి రకం పేరు మొనేరా కింగ్డమ్. ఓకేనా, మొనేరా కింగ్డమ్. నెక్స్ట్ రెండో రకం పేరు ప్రోటిస్టా కింగ్డమ్. ఓకే, ప్రొనౌన్సియేషన్లో ఎలా అయినా ఉండొచ్చు. బేసిక్గా ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్తో మనకు అసలు జాబ్కి సంబంధం లేదు. నాలెడ్జ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైతే అది ఎలా పలికారు అన్నది సెకండరీ. ఓకే, సో నెక్స్ట్ మూడోది ఫంగై ఆర్ ఫంజై అంటారు కొంతమంది. ఫంగై కింగ్డమ్. థర్డ్ది ఫంగై కింగ్డమ్. నెక్స్ట్ ఫోర్త్ది ప్లాంటే కింగ్డమ్. ఓకేనా, ప్లాంటే కింగ్డమ్. నెక్స్ట్ ఫిఫ్త్ది. సో ప్లాంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఏంటి మనకి, యానిమల్. సందీప్ రెడ్డి వంగ కింగ్డమ్ అనమాట. యానిమల్ పార్క్ అదేం కాదు, యానిమలియా కింగ్డమ్. యాక్చువల్గా యానిమేలియా కింగ్డమ్ అంటారు. 5th కింగ్డమ్ ఇది. సో ఈ 5 టైప్స్ గురించి ఇప్పుడు మనం క్విక్గా తెలిసేసుకున్నాం అనుకోండి, వీటి నుంచి ఈజీ బిట్స్ రావచ్చు, టఫ్ రావచ్చు, మనం అయితే కవర్ చేసేసుకుందాం. సో ఒక 20-30 మినిట్స్ స్పెండ్ చేస్తే ఒక బిట్ వస్తుంది. ఇందులోంచి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా ఈ చాప్టర్లో ఈ పార్ట్ని ఎక్కువ డీల్ చేస్తున్నాను ఇందులో నేను. ఓకే, సో వీటి అన్నిటికన్నా ముందు అంటే అసలు ఇందులో బేసిక్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయి, మీకు ఎగ్జాంపుల్కి ఒక ఆర్గానిజం ఇచ్చి అది ఏ కింగ్డమ్లో ఉంది అని అడగచ్చు. ఓకేనా, సో ఆర్గానిజం నేమ్ ఇచ్చేసి అది ఏ కింగ్డమ్లో ఉంటుంది, విచ్ ఆర్గానిజం విచ్ కింగ్డమ్, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. మొనేరా, ప్రొటెస్టా, ఇట్లాగా ఫంగై, ప్లాంటే, యానిమేలియా అని ఇచ్చేసి ఇక్కడ హ్యూమన్స్, తర్వాత రెప్టైల్స్, అట్లాగే ఏదైనా, లేకపోతే మష్రూమ్స్, ఇట్లాగ ఏదైనా ఇచ్చి మ్యాచ్ చేయమనొచ్చు. ఓకేనా, సో ఎనీ టైప్ ఆఫ్ బేసిక్గా ఇది ఎక్కువగా ఆ ఎగ్జాంపుల్స్ మీద ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కాన్సెప్ట్ మీద, ఈ రెండింటి మీద ఎక్కువ బిట్స్ అయితే వస్తుంటాయి. సో ఈ కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఒకటి అయితే క్లియర్, ఎనీ లివింగ్ ఆర్గానిజం అంటే బ్రతికి ఉన్న ప్రాణం ఉన్న ఆర్గానిజమ్స్ ఏదైనా కానీ దానికి ఖచ్చితంగా ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే సెల్ అనమాట. సెల్ అంటే మన సెల్ ఫోన్లో సెల్ కాదు, ఆర్ బ్యాటరీలో ఉండే సెల్ అది కూడా కాదు. సెల్ అంటే ఇక్కడ మనకి కణం అంటారు కదా. సో ప్రతి ఏ ఆర్గానిజమ్స్లో అయినా అదైతే కంపల్సరీ ఒకటో రెండో అయినా మినిమం ఉంటాయి. ఓకే, అస్సలు ఉండకపోవటం ఉండదు. సో ఏదైనా మీకు ఎగ్జామ్లో విచ్ లివింగ్ ఆర్గానిజం హ్యాస్ నో సెల్ అన్నారు అనుకోండి, అటువంటి ఆర్గానిజం ఉండదు. ఓకేనా, సో అలాగా అది దాని మైండ్లో పెట్టుకోండి. జనరల్గా అయితే ఇది. ఇప్పుడు సెల్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒక విషయం అయితే తెలుసుకోవాలి. సెల్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రోకారియోటిక్, ఓకేనా, ప్రోకారియోటిక్. సెకండ్ వచ్చేటప్పటికి యూకారియోటిక్. ఏంట్రా బాబు ఈ పదాలన్నీ అనుకోవచ్చు. అవన్నీ ఆ స్పెల్ వదిలేసేయండి, 2-3 సార్లు చూస్తే మీకే గుర్తుంటుంది. అండ్ బేసిక్గా మీరు ఎగ్జామ్లో కూడా చేయాల్సిందే ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఎగ్జాక్ట్గా మీరు ఆ పదం ఏంటని తెలియపోయినా ఎలిమినేట్ చేయగలిగితే చాలు అనమాట. ఆ మాత్రం వస్తే సరిపోతుంది. బట్ మీరు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ సబ్జెక్ట్ ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అవన్నీ 1 by 1 రివిజన్లో అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇంతకీ ఈ ప్రోకారియోటిక్ అంటే ఏంటి, యూకారియోటిక్ అంటే ఏంటి? బేసిక్గా సెల్ ఉంది కదా, సెల్ ఇది అనుకుంటే దీనిలో న్యూక్లియస్ అని ఒక ఐటమ్ ఉంటుంది అన్నమాట, న్యూక్లియస్. సో ప్రోకారియోటిక్లో అటువంటి న్యూక్లియస్ అన్నది ఉండదు, నో న్యూక్లియస్. అదే మన యూకారియోటిక్ కనుక చూసుకుంటే వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ అన్నది ఉంటుంది. సో అందులో న్యూక్లియస్ ఉండదు, ఒకవేళ ఉన్న డెవలప్డ్గా ఉండదు. ఇందులో మనకి వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది యూకారియోటిక్లో. ఓకేనా, అలాగే మనకి ప్రోకారియోటిక్లో ఏంటంటే మైటోకాండ్రియా ఉండదు. ఓకే, కాండ్రియా ఉండదు. ఆబ్వియస్గా అక్కడ ఉండదు అంటే ఇందులో ఉంటుంది, అంతే కదా. మరి మనం 2 డిఫరెన్స్లు రాస్తున్నాం అంటేనే అదే మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, ఈ కేసులో
నెక్స్ట్ గాల్గీ బాడీస్. ఏంట్రా బాబు ఇవన్నీ అనుకుంటే బేసిక్గా ఇవేమి ఉండవు అని గుర్తుపెట్టుకుంటే చాలు. అదేంటి అన్నది మనం ఫర్దర్ చాప్టర్స్లో తెలుసుకుంటాం డీటెయిల్గా, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఇవి ఉండవు, న్యూక్లియస్ ఉండదు, మైటోకాండ్రియా ఉండదు, గాల్గీ బాడీ ఉండదు. యూకారియోటిక్లో గాల్గీ బాడీ ఉంటుంది. మీకు ఇక్కడ నా ఫేస్ అడ్డు వచ్చింది కదా, గాల్గీ బాడీ ఉంటుంది. న్యూక్లియస్, వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, గాల్గీ బాడీ ఉంటుంది. నో న్యూక్లియస్, నో మైటోకాండ్రియా, నో గాల్గీ బాడీ. అలాగే నో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక్కడ వచ్చేటప్పటికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓకేనా ఉంటుంది, అక్కడ ఉండదు. సో బేసిక్గా ఇదన్నమాట డిఫరెన్స్. ఒక దానిలో ఉంటాయి, ఒక దానిలో ఇవన్నీ ఉండవు. ప్రోకారియోటిక్, యూకారియోటిక్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఇది ఎందుకు చెప్తున్నావు, మనం డివిజన్ కదా, ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ కదా కావాలి అంటే ఇది ఖచ్చితంగా కావాలి. అండ్ ఇందులో డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ మీరు విడివిడిగా చూస్తే సబ్జెక్ట్లో అనిపించిన ప్రోకారియోటిక్లో న్యూక్లియస్ ఉంటుందా, యూకారియోటిక్లో డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుందా, విచ్ వన్లో డెవలప్డ్ న్యూక్లియస్ ఉంటుంది, లేదా గాల్గీ బాడీ ఎందులో ఉంటుంది, ఇట్లాంటి ఇవన్నీ స్ట్రైట్ బిట్స్. సో ఒక 8-9 బిట్స్ ఇక్కడ కవర్ అయిపోయింది మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. హ్యూమన్స్లో ఫస్ట్ సెల్ ఉంటుందా అని అడిగారు అనుకుందాం. క్వశ్చన్లో సెల్ ఉంటుందా అంటే ఆన్సర్ ఏం చెప్తారు? కామెంట్ అయితే చేయండి. ఉంటుందా ఉండదా పాజ్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత మళ్ళీ ప్లే చేసుకోండి. సో ఇందాకే చెప్పాను, ఎనీ లివింగ్ ఆర్గానిజం సెల్ ఉంటుంది. సో హ్యూమన్ మనిషి కూడా లివింగ్ ఆర్గానిజమేగా, సెల్ ఉంటుంది. ఓకే ఉంది. ప్రోకారియోటిక్ ఉంటుందా, యూకారియోటిక్ ఉంటుందా? ఆబ్వియస్లీ సెల్ అంటే కణం అన్నది డెవలప్డ్ ఉంటుందా, డెవలప్ అవ్వకుండా ఉంటుందా, అసలు ఉండదా అంటే న్యూక్లియస్ స్పెసిఫిక్గా. సో న్యూక్లియస్ కానీ సెల్ కానీ డెవలప్డే ఉంటుంది. ఎందుకంటే మిగతా ఆర్గానిజమ్స్ చూడండి, మనం నడుస్తున్నాం, చాలా అవి చేయలేని పనులు అట్లీస్ట్ ఆలోచిస్తున్నాం, ఇలా చాలా పనులు మనం ఎక్స్ట్రాగా చేస్తుంటాం. సో దట్ మేక్స్ అస్ యాక్చువల్లీ డిఫరెంట్ అనమాట వేరే యానిమల్స్తో పోలిస్తే. సో బేసిక్గా ఇక్కడ మనకి వెల్ డెవలప్డ్ చాలా విషయాలు మనకి వెల్ డెవలప్డ్ ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే. అలాగని ప్రతిదీ మనకి అన్నీ వెల్ డెవలప్డ్ అన్నట్టు కాదు, బట్ ఈ స్పెసిఫిక్లో మాత్రం ఖచ్చితంగా వెల్ డెవలప్డ్. అంటే మనం యూకారియోటిక్ సెల్ అయితే మనకు ఉంటుంది. ఓకే, అంటే ఆబ్వియస్గా ప్రోకారియోటిక్ సెల్ ఉండదు. ఈ 2 బిట్లు ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ప్రోకారియోటిక్ సెల్ ఎక్కడ ఉంటుంది, ఏ ఆర్గానిజంకి ఉంటుంది అసలు డెవలప్ అవ్వకుండా అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది స్మాలెస్ట్, అసలు ఉన్నటిలో డెవలప్ అవ్వంది చాలా మైక్రో ఆర్గానిజం ఏముంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో ప్రోకారియోటిక్ సెల్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్టీరియా గురించి కూడా డీటెయిల్ మాట్లాడదాం కొంచెం, వాట్ ఎవర్ బిట్స్ ఎక్కువగా వస్తాయో అవన్నీ మాట్లాడదాం. బట్ బేసిక్గా ప్రోకారియోటిక్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు బ్యాక్టీరియా. సో ఇప్పుడు మళ్ళీ మనం క్లాసిఫికేషన్స్కి వచ్చేస్తే మోనెరా, ప్రొటెస్టా, తర్వాత ఫంజై, ప్లాంటే, యానిమేలియా. ఓకే, ఇది ప్లాంటే, ప్రొటియస్టా. ఓకే, ఇట్లాగ ఏదైనా గుర్తుపెట్టుకుంటే మిగతావి ఇట్లాగ తెలుసు మనకి. సో ఇప్పుడు ఇది ఓ పని చేద్దాం, ఇది పక్క పేజ్లో రాసుకుంటే మనకి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఇట్లా డివైడ్ చేసుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. కాబట్టి ఒక టేబుల్ ఫామ్లో చదివితే, చార్ట్ రూపంలో చదివితే ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రొటెస్టా మనం ప్రోకారియోటిక్ అని మాట్లాడుకున్నాం కదా, అవి అసలు అంటే అన్ని ప్రోకారియోటిక్వి ఉన్నవి ఎక్కడ పెట్టారంటే మొనేరాలో పెట్టారన్నమాట. ప్రోకారియోటిక్ సెల్స్ ఉన్నవన్నీ మొనేరాలో పెట్టారు, క్లాసిఫై చేశారు. ఓకే, సో ఆబ్వియస్గా హ్యూమన్స్ మొనేరాలోకి వస్తారా? హ్యూమన్స్ మొనేరాలోకి రారు. ఎందుకంటే చెప్పాను ఇందాకే నేను, వెల్ డెవలప్డ్ మనకి సెల్స్ కానీ న్యూక్లియస్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి మొనేరాలోకి మనం రావు. ఎందుకంటే మనం ప్రోకారియోటిక్ కాదు, యూకారియోటిక్. సో యూకారియోటిక్, ప్రోకారియోటిక్ 2 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 5 ఉన్నాయి. సో మరి ఎలా క్లాసిఫై చేస్తుంటారు? సో అది చూస్తే ప్రోకారియోటిక్ అయిపోయింది, మొనేరాలో పెట్టేసాం. నెక్స్ట్ ఇక మిగిలింది యూకారియోటిక్లో కూడా రకాలు ఉన్నాయి, అప్పుడు దాన్ని డివైడ్ చేయడం ఈజీ. సో యూకారియోటిక్లో ఏం రకం ఉంది? ఒకవేళ సింగిల్ సెల్లే ఉందా ఆర్గానిజంకి, డెవలప్డ్ సెల్లే కానీ సింగిల్ సెల్లే ఉందా, మల్టిపుల్ సెల్స్ ఉన్నాయా, మల్టీ సెల్యులరా? ఓకేనా, సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమా, సింగిల్ సెల్ ఆర్గానిజమా అన్న దాన్ని బట్టి డివైడ్ చేశారు. సో అసలు సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే ఏంటి? ఒకటే ఒక సెల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్ని సెల్స్తో మనం ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్తో మనం టిష్యూస్ అని, ఇంకా గ్రూప్ ఆఫ్ టిష్యూస్తో ఆర్గాన్ అని, ఇట్లా చాలా ఫామ్ అయింది మన హ్యూమన్ బాడీలో. బట్ సింగిల్ సెల్ మొత్తం ఇక టిష్యూస్ అన్నీ, ఇక అది చేసే పనులన్నీ సింగిల్ సెల్లే చేస్తుంది.
అందుకే అవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం అది డిఫరెంట్. అక్కడ ప్రాసెసెస్ అన్నీ ఆ సింగిల్ సెల్లే చూసుకుంటుంది. వాట్ ఎవర్ నీడ్ ఉంటుందో ఆ ప్రాసెస్ మాత్రమే ఉంటాయి, మనం చేసే అన్ని పనులు అది చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనకి మొనేరా అయిపోయింది. ఓకేనా? మొనేరా అయిపోయింది, అందులో ప్రోకారియోటిక్ పెట్టాం. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి? మొనేరా తర్వాత వచ్చేది ప్రోటియస్టా. సో ఇందులో ఏం పెట్టారు? ఇది పెట్టేశారన్నమాట, ప్రోటియస్టా. సింగిల్ సెల్ ఉన్న యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ని ప్రోటిస్టాలో పెట్టేశారు. బాగుంది. ఇక్కడికి 1, 2 పెట్టేశారు. ఇంకా మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి. ఫంగై ఉంది, అండ్ తర్వాత ప్లాంటే ఉంది, యానిమేలియా ఉంది. ఇక్కడ చూస్తే ఒకటే ఉంది. మళ్ళీ అలా సింపుల్, దాన్ని కూడా మళ్ళీ ముక్కలు చేస్తే మళ్ళీ మనకి దొరికేస్తాయి అనమాట. ఎట్లా? ఈసారి ఏ బేసిస్లో డివైడ్ చేయొచ్చు అంటే సెల్ వాల్. ఓకే, విత్ సెల్ వాల్, వితౌట్ సెల్ వాల్, విత్ సెల్ వాల్, ఓకే, వితౌట్ సెల్ వాల్. ఓకేనా? ఇలా డివైడ్ చేసుకోవచ్చు. సెల్ వాల్ అంటే ఇప్పుడు సెల్, ఇది సెల్ అనుకోండి, దాని చుట్టూరు ఇట్లా ఉంటుంది అనమాట, అది సెల్ వాల్. ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది సెల్ని. ఓకేనా? సో దాన్ని సెల్ వాల్ అంటారు. లోపల సెల్ మెంబ్రేన్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం కాన్సన్ట్రేటెడ్గా అర్థం చేసుకోవాల్సింది సెల్ వాల్ కొన్నిటికి ఉంటాయి ఆర్గానిజమ్స్లో, వాటిలన్నిటిని మనకి విత్ సెల్ వాల్ కేటగిరీ వేశారు. కొన్నిటికి సెల్ వాలే ఉండదు. ఓకేనా? సో వాటిలన్నిటిని ఇంకో రకం. కానీ మనకైతే 1, 2 అయిపోయినాయి. ఇంకా మనకి ప్లాంటే, మనకి ఫంగై, ప్లాంటే, యానిమేలియా 3 ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి. సో ఆబ్వియస్గా దీనిలో ఏదో ఒకదాన్ని ఇంకో 2 కింద విడగొట్టి ఉండాలి, అప్పుడే కదా మనకి 5 సెట్ అవుతాయి. సో దేన్ని విడగొట్టారంటే ఈ విత్ సెల్ వాల్ని 2 కింద మళ్ళీ మనం చూసుకోవచ్చు. హెట్రోట్రోపిక్ లేకపోతే ఆటోట్రోపిక్. మళ్ళీ ఇదేంట్రా బాబు అనుకోవచ్చు. బేసిక్గా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో అంటే ఫుడ్, ఈ ప్రాణులు ఎలాంటి ఫుడ్ ఎలాగా సంపాదిస్తాయి అంటే హెట్రోట్రోపిక్ విధంగా సంపాదించవచ్చు, ఆటోట్రోపిక్. ఆటో అంటే మనకి తెలుసు సెల్ఫ్, ఆటోమేటిక్గా అయిపోయే ప్రాసెస్ని ఆటో అంటాం. అంటే బేసిక్గా హెట్రోట్రోపిక్ అన్నది ఫుడ్ కోసం డిఫరెంట్ దేని మీదైనా డిపెండ్ అవ్వాలి, సెల్ఫ్గా అది ప్రిపేర్ చేసుకోలేదు, డిఫరెంట్ వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది హెట్రోట్రోపిక్ అంటే. ఆటో అంటే సెల్ఫ్ ప్రిపేర్ చేసుకుంటుంది ఫుడ్. ఓకేనా? సెల్ఫ్ ప్రిపేర్ అంటే మనం వండుకుంటాం, వేరే వాళ్ళు వండుతారు, ఆ వండటం ప్రాసెస్ కాదు. ట్రోపిక్ అంటే బేసిక్గా దాని బాడీలోనే ప్రాసెస్సే అయిపోతుంది. మనం ఫుడ్ వండుకోవాలి మనమైతే, ఓకే, లేదా ఏదైనా తినాలి, బట్ అది తినక్కర్లేదు, వండుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా దాని బాడీలోనే అయిపోతుంది. ఓకేనా? సెల్ఫ్. ఓకే, ఎవరు సపోర్ట్ దానికి అక్కర్లేదు, బేసిక్గా అదే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. ఎలాగా ఓన్గా బాడీలో ఎలా అయిపోద్ది అంటే మనకి తెలిసిందే, ఫోటోసింథసిస్ కూడా ఒక మోడలే కదా. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? బేసిక్గా లైట్ని అవి యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ కింద మార్చుకుంటుంది ఎనర్జీని, అదే దానంతట అది క్రియేట్ చేసుకోగలుగుతుంది. సో అది ఆటోట్రోపికేగా. సో అదొక ఎగ్జాంపుల్ అవ్వచ్చు మనకి. సో ఇలాగ హెట్రోట్రోపిక్, ఆటోట్రోపిక్ కింద డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఇందులో మనకి ఫంగై వచ్చేటప్పటికి బేసిక్గా థర్డ్ది హెట్రోట్రోపిక్ అనమాట. ఓకేనా? ఫంగైని ఇక్కడ ప్లేస్ చేశారు థర్డ్ది. అండ్ ఫోర్త్ది వచ్చేటప్పటికి ఆటోట్రోపిక్ అంటే ప్లాంటే. మనకి తెలుసు ఫోటోసింథసిస్ చేసేది ఏంటి? ప్లాంట్సే కదా. సో ప్లాంటే. అండ్ ఫిఫ్త్ది ఫైనల్గా మనకి మిగిలింది యానిమేలియా వచ్చేటప్పటికి వితౌట్ సెల్ వాల్లో పెట్టేశారు అనమాట. సో అలా మనకి 5 డివిజన్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిఫరెన్సెస్ అన్నీ ఈజీగా చూద్దాం. సో మనకి యూకారియోటిక్లోనే సింగిల్ సెల్, మల్టిపుల్ సెల్తో ఉన్నప్పుడు ప్రోకారియోటిక్లో ఆబ్వియస్గా సింగిల్ సెల్. అంతకంటే ముందు మోడల్ అంటే ఖచ్చితంగా మల్టిపుల్ ఎలా ఉంటుంది? సింగిల్ సెల్. సో యూనిసెల్యులార్. నెక్స్ట్ సెల్ వాల్ విషయంలో మీకు డౌట్ రావచ్చు, సెల్ వాల్ ఉంటుందా ఉండదా మొనేరాలో? సెల్ వాల్ మొనేరాలో, ఓకేనా? సెల్ వాల్ వచ్చేటప్పటికి కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఓకే, సో ఉన్న వాటిల్లో ఎలా ఉంటుంది ఆ సెల్ వాల్? దేంతో తయారు అవుద్ది అంటే పెప్టిడో గ్లైకేన్. బేసిక్గా ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్. ఓకేనా? కార్బోహైడ్రేట్, ఈ 2 కాంబినేషనే బేసిక్గా పెప్టిడో గ్లైకేన్ అంటే. ఆ రకంగా ఉంటుంది ఒకవేళ సెల్ వాల్ ఉంటే, లేకపోతే కొన్నిట్లో ఉండకపోవచ్చు. ఇకపోతే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆటోనా అలాగని. సో వీటిల్లో ఆటో ఉండొచ్చు, హెట్రో ఉండొచ్చు, కీమో ఉండొచ్చు, సింబయోటిక్ కూడా ఉండొచ్చు. ఏంట్రా బాబు ఇవన్నీ మళ్ళీ కొత్తవి అనుకోవచ్చు. ఆటో, ఓకే, నెక్స్ట్ దానిలో రాస్తాను నేను. ఆటోట్రోపిక్స్
మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని పెడదాం ఫస్ట్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో ట్రోపిక్స్ యాడ్ చేసుకోండి. వీటి తర్వాత ఆటోట్రోపిక్ అంటే సెల్ఫ్గా ఫోటోసిన్సిస్ ఏదో ఒకటి యూజ్ చేసి ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ హెట్రో అంటే బేసిక్గా దేని మీదైనా డిపెండ్ అవుతాయి, డైరెక్ట్గా అవి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోలేవు. నెక్స్ట్ కీమో అంటే కెమికల్ సింథసిస్ అనమాట. అది ఇట్లా ఫుడ్ అన్నది వేరేది ఈట్ చేసో అలా కాదు, కెమికల్స్ వల్ల ఫుడ్ అన్నది తీసుకుంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ కెమికల్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సింబయోటిక్ అంటే మ్యూచువల్ రిలేషన్షిప్. ఇది అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. ఓకే. అలాగని వెళ్ళి ఎక్కడ వేటాడి ఫుడ్ తీసుకోలేవు. అవి ఏం చేస్తాయంటే వేరే యానిమల్స్ నుంచి హెల్ప్ తీసుకుంటాయి. అంటే ఇవేమో ఫుడ్ తీసుకుంటాయి. ఒక ఇది 1 ఇది 2 అనుకుంటే ఈ ఫస్ట్ ఆర్గానిజం సెకండ్ ఆర్గానిజం నుంచి ఫుడ్ తీసుకుని ఫస్ట్ ఆర్గానిజం సెకండ్ ఆర్గానిజంకి షెల్టర్ ఇస్తుంది. సో అంటే ఇద్దరు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతారన్నమాట. ఆ ప్రాసెస్లో మనం న్యూట్రిషన్ తీసుకుంటే సింబయోటిక్ అంటారు. ఓకే. ఇక మనకి మొనేరాలో ఇంపార్టెంట్వి ఇంకా ఏం మిగిలినాయి అంటే బేసిక్గా ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్టీరియా, చాలా పెద్ద ఎగ్జాంపుల్. సో మొనేరా అంటే అసలు మీకు గుర్తు రావాల్సిందే బ్యాక్టీరియా, సింగిల్ సెల్డ్ ప్రోకారియోటిక్ ఆర్గానిజం. ఓకే. బ్యాక్టీరియా గురించి ఇప్పుడు మనం కొంచెంసేపు అయ్యాక మాట్లాడుకుందాం. ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ మైకోప్లాజ్మా సెకండ్. ఓకే ఎగ్జాంపుల్. థర్డ్ సైనోబ్యాక్టీరియా, ఇది కూడా బ్యాక్టీరియానే, ఇది ఒక డిఫరెంట్ స్పెషాలిటీ ఉంటుంది దీనికి. అదేంటంటే దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఓకేనా, బ్లూ గ్రీన్ ఆల్గే. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, నోస్టాక్ అంటే తర్వాత అనాబెనా. ఓకేనా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనేరా. ఇప్పుడు బ్యాక్టీరియా గురించి ఒక 2 సెకండ్స్ మాట్లాడుకుంటే బ్యాక్టీరియా అన్నది వరల్డ్లో ఫస్ట్ క్రియేటెడ్ ఆర్గానిజం అనుకోవచ్చు. ఫస్ట్ మనకి ఆర్గానిజమ్స్లో పుట్టింది ఏంటి, మనకి బ్యాక్టీరియా ఫస్ట్ ఫామ్ అయింది. ఓకేనా. క్రియేటెడ్ అనొచ్చో లేదో చెప్పలేము, బట్ వర్డ్ సెన్స్ అర్థమైంది కదా. ఈ భూమి మీద కానీ ఈ ప్రపంచంలో ఫస్ట్ ఫామ్ అయిన ఆర్గానిజం ఏది, బ్యాక్టీరియా. సో ఇవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఈ ప్రపంచంలో. నెంబర్ విషయంలో చూసుకుంటే అన్నిటికంటే ఆర్గానిజమ్స్లో ఎక్కువ ఉండేది బ్యాక్టీరియానే. ఓకే. ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక స్పూన్ ఆఫ్ శాండ్ కానీ ఏదైనా తీసుకుంటే, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగరో శాండో ఏదో మట్టి తీసుకున్నాం అనుకోండి, అందులోనే కొన్ని కోట్లు 100 కోట్లు ఉంటాయి బ్యాక్టీరియా. సో అంత ఎక్కువ ఉంటుంది. సో మనకి నెంబర్ పరంగా చూసుకుంటే అసలు దాన్ని బీట్ చేసే ఆర్గానిజమే ఉండదు. బట్ వెయిట్ పరంగా మాస్ పరంగా చూసుకుంటే అవి కాకపోవచ్చు, కానీ నెంబర్ పరంగా అవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు గాలిలో కనిపించేదంతా నిజం కాదు మేము అన్నట్టు ఇక్కడ చాలా బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సైతాన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ బ్యాక్టీరియా అయితే ఉంటుంది. అండ్ ఇవి హ్యాబిటేట్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎక్కడ బతుకుతాయి జనరల్గా అంటే అసలు ఇవి ఎక్కడ బతకలేవు అని చెప్పడానికి లేదు, ఎక్కడైనా బతికేస్తాయి అనమాట. సో ఇవన్నీ పూరి జగన్నాథ్ హీరో లాంటివి బ్యాక్టీరియా అంటే, వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు కదా. అలాగే మనకి హ్యాబిటేట్ ఏమి ఉండదు. టెంపరేచర్స్ వెరీ హాట్, ఎర్త్ క్రస్ట్ అంత వేడి ఉంటుంది చూసారా, చాలా వేడి. సో అటువంటి ప్లేసుల్లో బతికేస్తాయి. -70 -80 ఉంటుంది. సో కోల్డ్ ప్లేసెస్ వాటి దగ్గర బతికేస్తాయి. సో బ్యాక్టీరియాకి హార్ష్ కండిషన్స్ అన్నవి ఏం పెద్దగా ఉండవు. చాలా రేర్ ప్లేసెస్లో కూడా బతుకుతాయి. వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ అసలు ఉండలేవు. అంటే కొన్ని చోట్ల ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ ఉండకపోతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండదు కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఈ ఆక్సిజన్ లేని ప్రాసెస్ ఏమంటారు మనకి, ఏరోబిక్. అదే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ అక్కర్లేదు అనుకుంటే అనారోబిక్ అయితే, ఆక్సిజన్ కావాలి అనుకుంటే ఏరోబిక్. సో ఆక్సిజన్ లేకుండా కూడా బతుకుతాయి అనమాట కొన్ని, అన్నీ అని కాదు, కొన్ని అనారోబిక్ కూడా ఉంటాయి ఆర్గానిజమ్స్. అందులో స్పెసిఫిక్గా బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అండ్ వరల్డ్లోనే స్మాలెస్ట్ ఆర్గానిజం ఏది అంటే బ్యాక్టీరియాలో స్పెసిఫిక్గా ఏది అంటే మైకోప్లాజ్మా. ఓకే. ఇందాక మనం ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం కదా మైకోప్లాజ్మా, ఇది వరల్డ్లో స్మాలెస్ట్ ఆర్గానిజం. ఆప్షన్లో బ్యాక్టీరియా మైకోప్లాజ్మా ఉంటే మైకోప్లాజ్మా పెట్టండి. అండ్ ఈ బ్యాక్టీరియా పేర్లు చూసుకుంటే మీకు స్టెప్టోకాకస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ కాకస్ ఇవన్నీ ఏంటి అంటే అవి ఏ షేప్లో ఉంటాయి, రాడ్ షేప్ ఉన్నాయా లేకపోతే డబుల్ డంబెల్ షేప్, ఇట్లా రకరకాల షేప్స్ ఉంటాయి. మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎప్పుడైనా వేరే క్లాస్లో.
ఆ షేప్స్ని బట్టి ఆ నేమ్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో ఆ పక్కన తోకలు సేమ్ ఉంటాయి చూడండి చాలా ఆర్గానిజమ్స్కి. బేసిక్గా మీరు డిసీజెస్ కానీ వాటిలో బ్యాక్టీరియా నేమ్స్ చదివినప్పుడు ఇదేంటి ఈ పేరు ఆ పేరు మ్యాచ్ అవుతుందంటే ఆ పేరు తోకలు ఉంటాయి కదా, అవి బేసిక్గా అవి ఉండే షేప్ గురించి చెప్తున్నాయి అనమాట. ఓకే, ఇకపోతే ఇవి రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నా కూడా బ్యాక్టీరియా ఇది మనకి ఏసెక్షువల్ అండ్ తర్వాత సెక్షువల్ 2 రకాలుగాను రీప్రొడ్యూస్ చేయగలవు. బేసిక్గా ఎక్కువ శాతం ఏసెక్షువలే ఉంటుంది. ఓకే, ఏసెక్షువలే ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్ కెన్ డూ బోత్. ఓకే, సో వీటిలో మేల్ ఫీమేల్ అలా ఏమి ఉండదు కానీ స్ట్రెయిన్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఏసెక్షువల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఇది ఒక సెల్, సింగిల్ సెల్ కదా, సింగిల్ సెల్ ఆర్గానిజం బ్యాక్టీరియా. ఇది ఏసెక్షువల్గా ఎలాగ రీప్రొడ్యూస్ అవుతుంది, ఇది చిన్న చిన్న సింగిల్ సెల్ కింద మళ్ళీ స్ప్లిట్ అయిపోతే మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతాయి అన్నమాట బ్యాక్టీరియా, అలా రీప్రొడ్యూస్ అవుతాయి. అదొక రకం. లేకపోతే అందులో మనకి స్ట్రెయిన్స్ అని అంటారు. ఓకే, పాజిటివ్ స్ట్రెయిన్ నెగిటివ్ స్ట్రెయిన్ ఈ 2 మిక్స్ అయినప్పుడు కూడా మనకి మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అదొక రకం సెక్షువల్ అంటే. సో ఇది రకరకాలుగా మనకి రీప్రొడక్షన్ అయితే జరుగుతుంది దీనిలో. ఓకే, మనం మొనేరా గురించి చూసేసుకున్నాం. సో ఇప్పుడు ప్రోటిస్టా. ఓకే, ప్రోటిస్టా గురించి మాట్లాడుకుందాం. ఇది ఖచ్చితంగా ప్రోకారియోటిక్ కాదు, యూకారియోటిక్. ఓకే, యూకారియోటిక్. ఇది కూడా యూనిసెల్లరే. ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం, సింగిల్ సెల్ అని మాట్లాడుకున్నాం కదా, యూనిసెల్లర్. ఇందులో సెల్ వాల్ ఉంటుందా, ఇందులో సెల్ వాల్ ఉంటుందా ఉండదా, సమ్ ఎస్ సమ్ నో. ఓకే, కొన్నిట్లో ఉంటాయి కొన్నిట్లో ఉండవు. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటే హెట్రో ఆటో, సో ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా, అందులో చూసుకుంటే హెట్రో ఆటో కీమోసి అలా ఉన్నాయి కదా, ఇందులో హెట్రో ఆటో కూడా ఉండొచ్చు. ఓకే, అయితే వీటిలో స్పెషాలిటీ ఏంటంటే వీటిలో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఆర్గానిజమ్స్ లో హెయిర్ లైక్ ఉంటాయి. అవి ఏంటంటే సీలియా అంటాం మనం. ఓకే, ఆర్ సీలియా కాకపోతే ఫ్లాజెల్లా. ఓకే, హెయిర్ లైక్ సీలియా లేదా ఫ్లాజెల్లా అని విప్ లైక్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా మనకి ఆ టైప్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఏంటంటే మూమెంట్ కోసం. ఓకేనా, ఇప్పుడు వేరే ప్లేస్లో రాద్దాం. ఆ హెయిర్ లైక్ అవన్నీ దేనికి మనకి ఉన్నాయి అంటే ఆర్గానిజంలో మూమెంట్ కోసం, అవి కదలడం కోసం అనమాట. ఓకే, దానికోసం ఉంటాయి. ఇవి చూడటానికి ఒకే ఆర్గానిజం కూడా రకరకాలుగా ఉంటుంది అనమాట. దీనికి జంక్ డ్రావర్ కింగ్డమ్ అనుకోవచ్చు దీన్ని. ఓకేనా, జంక్ డ్రావర్ కింగ్డమ్ అని కూడా అంటారు. జంక్ అంతా జంక్ అనమాట. ఇవి వినయ విధాకరంలో ఉంటుంది కదా, అంత జంక్ అవి. వీటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్లు రావచ్చు. ఓకే, ఫస్ట్ డై యాటమ్స్ అంటారు. డై యాటమ్స్, సో మనకి చూడటానికి ఇట్లా ఉంటాయి అనమాట. ఓకేనా, సో డై యాటమ్స్ అంటారు, చూడటానికి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఆల్గే, నాచు అంటారు కదా, అది ప్రోటిస్టా. ఓకేనా, సో అదొకటి. నెక్స్ట్ ప్రోటోజోవన్. సో మనం డిసీజెస్ చాప్టర్లో చూసుకున్నాం కదా, ప్రోటోజోవా ద్వారా వచ్చే డిసీజెస్ అని. అందులో ఇంపార్టెంట్ డిసీజ్ ఏంటి మీకు, ఇక్కడతో ఇది మొనేరా అయిపోయింది అనుకుందాం. ఈ పార్ట్ ఇందులోకి రాస్తున్నాను. ప్రోటోజోవా నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఏంటి మీకు, అమీబా. ఓకే, అమోబియా ఇట్లా చిన్నప్పుడు ఏదో అనుకునే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళు అందరూ పాస్ట్ కాబట్టి అనట్లేదేమో. అమీబా యాక్చువల్గా అయితే ఇదేంటి మనకి షేప్, ఇట్ కెన్ చేంజ్ షేప్స్ అనమాట. ఓకే, ఇట్ కెన్ చేంజ్ షేప్స్, మార్చుకుంటుంది, ఒకేలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సింగిల్ సెల్ ఆర్గానిజం ఇది. ఓకే, యూనిసెల్ ఆర్గానిజం. అందులో కూడా మనం డిసీజెస్లో అమీబిక్ డిసెంట్రీ అని ఒకటి చదివాం, అది ఎందులో ప్రోటోజోవాలోనే ఉంటుంది అనమాట. సో అది ప్రోటిస్టాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఫోర్త్ ఎగ్జాంపుల్ పారామిషియం. సో ఇదేంటంటే స్పెషాలిటీ, దీనికి స్లిప్పర్ లైక్ చెప్పులు ఉంటాయి కదా, ఆ షేప్లో ఉంటాయి, స్లిప్పర్ లైక్ షేప్. ఓకేనా, ఆ టైప్లో ఉండే ఆర్గానిజం, స్లిప్పర్ లైక్ షేప్ ఆర్ లుక్. ఓకే, ఏదన్నా వస్తే పెట్టండి, స్లిప్పర్ లైక్ అంటే పారామిషియం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ప్లాస్మోడియం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ప్లాస్మోడియం స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనకి మలేరియా ఉంది కదా, అందులో అది కాజ్ చేసేది అనమాట. దీనివల్లే వస్తుంది, ప్లాస్మోడియం వల్లే. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూగ్లీనా అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి కూడా స్పెషాలిటీ ఉంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, దీనికి వచ్చేటప్పటికి మీకు క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఈ బాడీలో క్లోరోప్లాస్ట్ అన్నది ఇన్ బాడీ ఉంటుంది అనమాట.
దీనివల్ల కొంచెం గ్రీన్గా ఉంటుంది, లోపల క్లోరోప్లాస్ట్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల ఇది ఫోటోసిన్సిస్ లాంటిది చేసుకోగలుగుద్ది. సో మనకి ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్కి యానిమల్కి మధ్యలో కనెక్టింగ్ లాగా అనమాట ఇది. ఈ యూగ్లినా అన్నది ఈ ప్లాంట్కి యానిమల్కి మధ్యలో కనెక్టింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం మూమెంట్ ఉంటుంది యానిమల్ లాగా, క్లోరోప్లాస్ట్ ఫోటోసిన్సిస్ లాగా ప్లాంట్ మధ్యలో ఉంటుంది. సో యూగ్లినా కనెక్టింగ్ లాగా ఉంటుంది అనమాట. అలాంటి బిట్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఫంగస్కి వచ్చేటప్పటికి ఇది కూడా యూకారియోటిక్కే. ఓకే, యూకారియోటిక్కే. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇందులో మనకి ఎక్కువగా మల్టీసెల్లర్ ఉంటాయి, యూనిసెల్లర్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, మల్టీసెల్లర్ యూనిసెల్లర్ ఉంటాయి. నెక్స్ట్ సెల్ వాల్ వచ్చేటప్పటికి ఎస్ ఉంటుంది. అది కూడా దేంతో అంటే మనకి దేంతో తయారవుతుంది అంటే కైటిన్ అంటారు. ఓకే, ఇది ఒక కాంప్లెక్స్ షుగర్ అనమాట. కాంప్లెక్స్ షుగర్తో తయారవుతుంది. ఫంగస్ లోపల ఉండే సెల్ వాల్ ఏంటి, కైటిన్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇది హెట్రోట్రోపిక్ అనమాట. హెట్రోట్రోపిక్ అనమాట. ఎందుకంటే ఇది మనకి ప్లాంట్స్ లాగా క్లోరోప్లాస్ట్ ఉండదు. క్లోరోప్లాస్ట్ ఆర్ క్లోరోఫిల్ ఉండదు అనమాట. బేసిక్గా ప్లాంట్లో లాగా ఇది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అవి సెల్ఫ్గా ఆటోట్రోపిక్ ఉండవు, హెట్రోట్రోపికే ఉంటాయి. అయితే దీనిలో ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే వీటిల్లో కొన్ని సాప్రోఫైట్స్ కూడా ఉంటాయి. సాప్రోఫైట్స్ అంటే ఏంటి, బేసిక్గా ఇట్ కెన్ ఈట్ డికే, కుళ్ళిపోయినవి అంటారు కదా అవి, ఆర్ డెడ్, చనిపోయినవి ఉంటాయి కదా, కుళ్ళిపోయినవి చనిపోయినవి ఉంటాయి కదా, వాటిని తిని బతికేవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, డికే ఆర్ డెడ్ మెటీరియల్స్ మీద బతికేవి సాప్రోఫైట్స్ అంటారు. అది ఫంగైలో ఉంటాయి. ఓకే, ఫంగైలో ఉంటాయి అవి. సో వీటి ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ యూనిసెల్లర్లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈస్ట్. మనం ఫుడ్లో వాడతాం కదా ఈస్ట్ అని, బ్రెడ్ మేకింగ్లో వాడతారు. ఓకేనా. సో అది ఏంటంటే యాక్చువల్గా ఒక ఫంగస్. ఇప్పుడు మనం ఫంగస్ అంటాం కదా, అది కూడా ఇందులోనే. ఫంగస్ అంటే ఫంగయే. సో అదే ఇది కూడా, అదే ఇది. ఓకే, అది ఇది కాదు, అదే ఇది. సో మెజారిటీ అన్ని మల్టీ సెల్లర్ ఉంటాయి. బట్ యూనిసెల్లర్లో మనకి ఫేమస్ ఇది ఈస్ట్ అనమాట. మల్టీ సెల్లర్లో చూసుకుంటే మనకి బ్రెడ్ మోల్డ్ ఉంటుంది చూసారా. బ్రెడ్ మోల్డ్ అంటే బ్రెడ్ని మీరు కొంతకాలం తినకుండా వదిలేస్తే దాని మీద గ్రీన్గా ఫామ్ అయ్యి ఉంటాయి చూసారా. దాన్ని మీరు చూస్తే అది ఫంగసే యాక్చువల్గా, దాని మీద ఫామ్ అయ్యేది. మైక్రోస్కోపిక్గా చూస్తే ఇట్లా ఉంటాయి, మీకు ఒక ప్లాంట్ లాగే ఉంటాయి అవి కూడా. ఓకేనా, మైక్రోస్కోపిక్గా చూస్తే. మామూలుగా అయితే గ్రీన్గా ఒక ప్యాచ్ లాగా ఉంటుంది. ఓకే, అది ఫంగస్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ పెన్సిలియం. సో ఈ పదం ఎక్కడైనా విన్నట్టు మీకు అనిపిస్తుందా? పెన్సిలియం లేదా పెన్సిలిన్ అనే మీరు వినే ఉంటారు. పెన్సిలిన్ అని ఒక ఇది ఉంటుంది చూసారా, ఇంజెక్షన్ ఉంటుంది, యాంటీబయోటిక్, దానిలో వాడతారు. ఇది బేసిక్గా యాంటీబయోటిక్ కింద వాడతారు ఈ ఫంగస్కి సంబంధించిన పెన్సిలిన్ అన్నది. ఓకేనా, ఫంగై ఆర్ ఫంగస్ యాంటీబయోటిక్లో వాడేది ఇదే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి యాస్పర్గిల్లస్. ఓకేనా, ఇది కూడా ఫేమస్సే. దీనివల్ల కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి. నెక్స్ట్ మష్రూమ్, మనం తింటాం చూసారా మష్రూమ్ అని, అంటే నేను తిన్ను, చాలా మంది తింటారు కదా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగస్లోకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అందులో కూడా టాక్సిక్ ఉంటాయి, గుడ్ ప్రోటీన్ రిచ్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎస్ డెఫినెట్లీ తినచ్చు కూడా. కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని వాటిల్లో మనం చూసుకుని అయితే తినాల్సి ఉంటుంది. బేసిక్గా ఇవి మనకి ఎగ్జాంపుల్స్ అయితే. ఓకేనా, ఫంగస్ ఆర్ ఫంగై రిలేటెడ్. సో క్విక్గా ఇంకా ప్లాంటే యానిమేలియా గురించి క్విక్గా మనం మాట్లాడేసుకుందాం. ఎందుకంటే వీటి గురించి ఇంకా అసలు డీటెయిల్ చాప్టర్సే ఉంటాయి. ఇందులో ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. చాప్టర్సే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ డీటెయిల్ ఉంటుంది. ఓకే, ప్లాంటే కనుక చూస్తే ఇది యూకారియోటిక్. నెక్స్ట్ ఆబ్వియస్లీ మల్టీసెల్యులర్, మనకి తెలుసు మల్టీసెల్యులర్ ఇది కూడా. నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సెల్ వాల్. ఓకే, సో ఎస్, దేంతో తయారవుతుంది సెల్ వాల్ అంటే సెల్యులోజ్. ఓకే, సెల్యులోజ్. అందుకే మనకి ఇవి ఉంటాయి కదా కౌస్, అవి గడ్డి తింటాయి, అవి అరుగుతుంది. వాటికి సెల్యులోజ్ని అరిగించుకునే ఉంటాయి అన్నమాట లోపల బ్యాక్టీరియా కానీ అవన్నీ. బట్ మనకు అది అరగదు గడ్డి తింటే. సో అందుకని, ఎందుకంటే సెల్యులోజ్ ఉంటుంది, అది మనకు అరగదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా ఈజీగా చెప్పగలిగేది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆటోట్రోపిక్. ఎందుకు? అవి వాటంతట అవే ప్రిపేర్ చేసుకుంటాయి ఫుడ్ని కాబట్టి. ఓకే, అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఫోటోసిన్సిస్ అనే ప్రాసెస్ ద్వారా
స్పెల్లింగ్ తప్పు అనుకుంటా, ఫోటోసింథసిస్. ఈ ప్రాసెస్ ద్వారా వరల్డ్ మొత్తానికి ఆక్సిజన్ ఇస్తుంది. సో ఎక్స్ట్రాగా ఫుడ్ ఇస్తుంది. ఇట్స్ ఏ ప్రైమరీ ప్రొడ్యూసర్ అనమాట. సో మన ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంకా డీటెయిల్ మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఆక్సిజన్ కూడా బై ప్రోడక్ట్ మనకు వస్తుంది దానివల్ల. అంటే బ్యూటిఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ప్లాంట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీకు ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పక్కలేదుగా, ప్లాంట్స్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ మనకి సందీప్ రెడ్డి వంగకి సంబంధించిన రణబీర్ కపూర్ గురించి మాట్లాడుకోవాలి. యానిమేలియా కింగ్డమ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ అయితే సన్డియోల్, బాబిడియోల్ అందరూ. ఓకే, దీని గురించి మనకి తెలుసు. యూకారియోటిక్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ మల్టీ సెల్యులర్. నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుందా? సెల్ వాల్ ఉండదు. ఓకేనా, నో, సెల్ వాల్ ఉండదు. యానిమల్స్లో ఎందులోనూ సెల్ వాల్ ఉండదు. యాబ్సెంట్ అనుకోవచ్చు. ఓకేనా, సెల్ వాల్ యాబ్సెంట్. ఆటోట్రోపిక్ మనుషులు కాదు కదా, మనుషులు కాదంటే యానిమల్స్లో ఏది కాదు. సో హెట్రోట్రోపిక్. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఈ 5 కింగ్డమ్స్లో లార్జెస్ట్ కింగ్డమ్ ఏంటంటే యానిమేలియా కింగ్డమ్. యానిమేలియా. ఓకే, యానిమేలియా లార్జెస్ట్ కింగ్డమ్ ఈజ్ యానిమేలియా కింగ్డమ్ అనమాట. ఇకపోతే వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే మ్యాన్, అదే హ్యూమన్. ఓకే, హ్యూమన్, డాగ్స్, ర్యాట్స్, క్యాట్స్, లయన్స్, ఇక అన్ని యానిమల్స్ అన్నీ మనకి యానిమేలియాలోకే వస్తాయి. సో బేసిక్గా ఇది అనమాట మనకి కంప్లీట్గా ఈ 5 కింగ్డమ్ గురించి ఈజీగా బిట్స్ ఎక్కువగా అడిగే టాపిక్. అండ్ తర్వాత ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పానే నేనైతే అనుకుంటున్నమాట. గుర్తుపెట్టుకునే విధంగా ఈ పీడిఎఫ్ కుదిరితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. రాసుకోవడం మళ్ళీ టైం వేస్ట్. అండ్ తర్వాత నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో దట్ ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. సో లైక్ అయితే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వీడియో ఎక్కువ మంది చూస్తే ఇటువంటివి ఫ్రీగా నేను ఎక్కువ యూట్యూబ్లో పెట్టగలుగుతా. మరీ 1K 2K వస్తే మనకు కూడా మోటివేషన్ రాదు కదా. సో ఖచ్చితంగా మీరు కూడా షేర్ చేయండి ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో. బాగా చెప్తే కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా నెక్స్ట్ ఏదైనా క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అవి నేను క్లాసెస్ అయితే చేస్తాను ఎక్కువ మంది అడిగిన దాని మీద. అండ్ ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను నేను. సాప్రోఫైట్స్ అని ఏ కింగ్డమ్లో ఈ దేన్ని అంటారు అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం విన్నారు కదా, ఎంతమంది చివరిదాకా చూసారో మనకు అర్థమవుద్ది. సాప్రోఫైట్స్ అని ఏ కింగ్డమ్లో దేన్ని అంటారు? ఓకే, అండ్ అంటే ఏంటి కూడా రాయండి. ఓకే, సో ఫైనల్గా ఇటువంటి బ్యూటిఫుల్ క్లాసెస్ డీటెయిల్గా మొత్తం సబ్జెక్ట్ మొత్తం చూడాలి అనుకుంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మన దగ్గర యాప్లో క్లాసెస్ అయితే ఉంటాయి. ది బెస్ట్, వర్త్ అనమాట. డెఫినెట్గా తీసుకోండి. ఎవరైతే సీరియస్గా గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు ఉపయోగపడతాయి, ఎవరైనా దేనికైనా రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా తీసుకోండి. కేవలం 299కే మీకు ఈ సబ్జెక్ట్స్ అయితే వస్తున్నాయి కదా. అదే కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది. డెఫినెట్గా ఐ డూ రికమెండ్ దిస్. ఖచ్చితంగా, ఎందుకంటే మనది కాబట్టి మనం రికమెండ్ చేస్తున్నాం అనే అనిపిస్తుంది మీకు. బట్ అలా ఏం కాదు. ఇందులో స్పెసిఫిక్గా నేను ALP అండ్ టెక్నీషియన్ అయితే క్లియర్ చేశాను, అలాగే NTPC క్లియర్ చేశాను. అండ్ మన దానిలో క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే చాలా వరకు. సో ఒక ఐడియా అయితే ఉంది ఏ టైప్లో ఇస్తారు అన్నది మనకి తెలుసు. అందుకనే మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసిన కంప్లీట్ కోర్స్ అనమాట ఇవి. సో డెఫినెట్గా చూడండి క్లాసెస్ అయితే. 100-200 కోసం చూసుకుని అనవసరంగా జాబ్ అయితే పోగొట్టుకోవద్దు. జనరల్ సైన్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 599కే దొరుకుద్ది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ALPకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. CBT 2 మెరిట్ దాని మీద డిపెండ్ అయ్యింది జాబ్. సో అవి కూడా మన దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ క్లాసెస్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. నేను స్పెసిఫిక్గా అది నేనే చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఆ టాపిక్ మీదే నాకు 90% అరౌండ్ వచ్చిందనమాట. సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ దాట్. అండ్ టెక్నికల్ గ్రేడ్ 3 కోర్స్, బెస్ట్ కోర్స్, ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. 999 దొరుకుద్ది. ALP ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ A, CBAT కలిపి మీకు జస్ట్ 1199కి దొరుకుద్ది. సో ఈ క్లాసెస్ తీసుకోవాలి అంటే ఎలా అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులోంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ క్లాసెస్ తీసుకున్న తర్వాత అండ్ తీసుకోకపోయినా కూడా మీకు ఏమన్నా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ కనుక వస్తే ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో అడిగితే ఎవరో ఒకళ్ళు క్లియర్ చేస్తారనమాట.
అండ్ అప్డేట్స్ కూడా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్గా అక్కడ వస్తాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. బట్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకోండి అంతే ప్రొడక్టివ్గా. సో అది కాకుండా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. శరణ్ తేజస్ నా ఐడి, అక్కడ లింక్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ ఎలా అయితే చేశానో ఇట్లాగే నేను డిసీజెస్ కానీ విటమిన్స్ కానీ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి ఏఎల్పి టెక్నీషియన్ కాదు, రైల్వేకి సంబంధించి బేసిక్గా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో టాప్ 50 క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అరౌండ్ 2 hours ఉంటుంది. ఎందుకంటే మొత్తం న్యూమరికల్స్ సబ్జెక్ట్ కూడా చాలా వరకు కవర్ అయ్యే విధంగా నేను అందులో అయితే చెప్పాను అనమాట. ఖచ్చితంగా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అవి మీరు ఫస్ట్ చూస్తున్నారా, ఎగ్జామ్కి 10 days ఉన్నప్పుడు చూస్తున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు చూసినా డెఫినెట్గా మీకు అందులోంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సిరీస్ పర్టికులర్గా ఏవైతే ఇంపార్టెంట్ అడుగుతారు అనుకుంటాం అవి చేసాం అనమాట. ఇక్కడ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ని ట్రిక్ రూపంలో డయాగ్రమాటిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి విత్ సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే బిట్స్ రావచ్చు అనుకుంటాం అవి కూడా యాడ్ చేసి అందులో చేసాం. పీరియాడిక్ టేబుల్ చేసాం. సో అవే కాకుండా ఈ వీడియో చేసే టైంకి చూసుకుంటే మీకు ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఒకటి ఇంక్లూడ్ చేశాను. అండ్ రీసెంట్గా ఏఎల్పికి సంబంధించిన మాక్ టెస్ట్, అఫీషియల్ మాక్ టెస్ట్ సంబంధించి క్విక్గా ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆలోచించాలి అన్నదాన్ని బేస్ చేసిన 75 క్వశ్చన్స్ విత్ ట్రిక్స్తో చెప్పాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే 54 minutes వీడియో ఉందంటే ఎగ్జామ్ 60 minutes ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కాకుండా నేను సాల్వ్ చేయాలంటే 30 minutesలో అయిపోద్ది అనమాట. 30 కూడా చాలా ఎక్కువ. సో అటువంటి అప్రోచ్ మీరు కూడా నేర్చుకోవచ్చు ఆ వీడియోస్ చూసి. ఈ వీడియోస్ నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో డెఫినెట్గా చూడాలి అనుకుంటే కాదు, జాబ్ కొట్టాలి అనుకుంటే డెఫినెట్గా చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో అయితే లైక్ చేసేసారు అని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, ఇటువంటి మంచి వీడియోస్, లేకపోతే మిస్ అయిపోతారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత గైస్. అండ్ ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, లేకపోతే మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. ఆల్ క్లిక్ చేస్తేనే అందరికీ రావట్లేదు. సో ఖచ్చితంగా క్లిక్ చేసి పెట్టుకోండి, అట్లీస్ట్ మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.